ఏలూరు పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ఆర్ అండ్ కాలనీలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి ఫలితంగా పునరావాస కాలనీలకు మారిన కుటుంబాలకు కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు అందించారు. పోలవరం చింతలపూడి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇటీవల జంగారెడ్డిగూడెం జిలుగుమిల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పాత గ్రామాల్లో తమకు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు అవి బదిలీ జరగకపోవడంతో పనులు దొరకక తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ జిల్లా పరిషత్ సీఈఓతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే జాబ్ కార్డులు మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులకు చెప్పటమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేయడంతో జాబ్ కార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. అదే అండి, ఇప్పుడు ఏంటంటే అండి, నమస్తే అండి. ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది. జాబ్ కార్డ్స్ ఉండేది అండి. ఇప్పుడు ఇక్కడ మూవ్ అయిపోతే అక్కడ జాబ్ కార్డ్స్ ఉండడం లేదండి. అదే ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుందేమో ఒకసారి నేను మాట్లాడతాను సార్. ఒకవేళ ట్రాన్స్ఫర్ గానీ చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గానీ అయ్యే పని సార్ జాబ్ కార్డు దానన్నా తీసుకున్నాం సార్. లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్. నిర్వాసితులు అది ఇంపార్టెంట్ అండి. వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ నిర్వాసితులు వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను అంటే కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది ఇది నాకు అంతా కూడా అప్డేట్ చేయాలి. అది అందరికీ నమస్కారం అండి. ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలకు పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందని. అలాగే ఇవాళ నా పేరు మాచర్ల లక్ష్మి అండి. మాది వేలేర్పాడు జగన్నాథపురం గ్రామం. అక్కడ నుంచి 2022 గోదావరికి ఇక్కడికి ఆర్&ఆర్ జగన్నాథపురానికి తరలించారు. అక్కడ నుంచి మిషన్ కుట్టుకుంటూ అలా జీవనోపాధి కలుపుకుంటూ ఆ పింఛని డబ్బులు 4000తో జీవనోపాధి గడుపుకుంటూ ఉండేదాన్ని. జాబ్ కార్డులు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు, జాబ్ కార్డులు ఇవ్వలేదు. మొన్న పుట్ట మహేష్ గారి దృష్టికి వెళ్ళాక ఆ సార్ చెప్పాక మాకు ఇంటికే తెచ్చి జాబ్ కార్డ్స్ ఇచ్చారు సార్. పుట్ట మహేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మిరియాల పుల్లారావు. ఇక్కడికి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుందండి. మేము గత ప్రభుత్వంలో జాబ్ కార్డుల కోసం చాలా వరకు తిరిగాము. ఇప్పటివరకు జాబ్ కార్డులు రాలేదు. మన ఎంపీ గారి దృష్టికి వెళ్ళగానే జాబ్ కార్డు అనేది వచ్చినాయండి. మా అందరికీ ఆర్&ఆర్ ప్యాకేజీ జాబ్ కార్డులు ఇప్పించిన మా ఎంపీ పుట్ట మహేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు.